గ్రామాల్లో పనిచేస్తున్న ఆర్ఎంపీ పీఎంపీలు చేస్తున్న ప్రజాసేవలు అభినందనీయమన్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. తమపై వేధింపులు వద్దు అంటూ వారు చేస్తున్న డిమాండ్లలో న్యాయముందన్నారు. కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందన్నారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2024 డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఆర్ఎంపీ పీఎంపీలు. మీరిచ్చిన లెక్కల ప్రకారం 45,000 గాను 22,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిండ్రు, కానీ సర్టిఫికెట్ ఇవ్వలే. ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వకపోవటం విచిత్రం. ఆ సర్టిఫికెట్ ఒకటి ఇస్తే మీకు కూడా ఏంటంటే గ్రామ స్థాయిలో వైద్యం అందిస్తారు అని మీకు అదొక అవకాశం, ప్రజలకు ఒక అవకాశమే. అది లాభమే, అది నష్టమేం లేదు. అందరికీ వైద్యం అందాలంటే గ్రామ స్థాయిలో ఒక వైద్య వ్యవస్థ అనేది ఉండాలి. రెండు విషయాలు ఏంటంటే, మనం గెలిపించినోడే కుర్చీలో ఉన్నప్పుడు, వినటానికి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ముచ్చట ద్వారానే ఓడగొట్టుకోవాలి. అది వివేకమైన పని. మనం కూడా అదే చేద్దాం ఇప్పుడు తప్పకుండా. నేను ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తానని మీతో పాటుగా హామీ ఇస్తున్నా. ఈ సందర్భంగా గవర్నమెంట్ కూడా 6 హామీలతో పాటు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామిక పాలన ఇస్తున్నామని కూడా మనకు చెప్పింది. కాబట్టి మనకు ప్రజాస్వామిక అవకాశం దొరికింది. ఎన్ని అసోసియేషన్లు ఉన్నా ఏమున్నా ఆర్ఎంపీ పీఎంపీలకు కావాల్సింది ఏంటంటే ఒక గుర్తింపు ఇచ్చి ఒక సభ్యత్వం ఏమని అడుగుతున్నాం తప్ప ఇంకా వేరే ఏం అడుగుతున్నాం. ఇంకోటి, గవర్నమెంట్ చేసే పథకాలలో చాలా పథకాలు ఉన్నాయి. ఈరోజు అంగన్వాడీ ఈ ఆశా వర్కర్ తీసుకొని పథకాలను రూపొందిస్తున్నారు. అట్లా కాకుండా మమ్మల్ని కూడా తీసుకొని పోతే కనుక ప్రభుత్వంకు మేము ఖచ్చితంగా అండదండలు చేకూరుతామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఆర్ఎంపీ పీఎంపీ కుటుంబాలలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఉన్నారు. ఇక ఈ తరం వారు తప్ప ఇంకో తరం రాదు. ఈ యొక్క ట్రైనింగ్లో డిజైన్ ఏం చేసినంటే, భారతదేశంలో ఫస్ట్ టైం 1 టైం అండ్ 1 ఇయర్ సెటిల్మెంట్, 1 టైమే సెటిల్మెంట్, ఇక తర్వాత లేదు. ఆ రకంగా డిజైన్ చేసిన దాన్ని వేరే రకంగా తీసుకపోవడానికి ఇబ్బంది అయింది. కాబట్టి ఆ ఇబ్బంది మేము కలగకుండా చేస్తామని హామీ ఇస్తున్నాం.